కేరళ కొండ ప్రాంతం. పంబాకు బయలుదేరు దారిలో కొండ కొండల మీద ఉన్న ఇండ్లను చూడండి. కొండపైన ఉన్న చర్చిలు అనేకం. పైన తోట కనిపించదు. ఇక్కడ ఎక్కువ కొబ్బరి చెట్లు, అరటి చెట్లు. ప్రతి ఇంటిలో ఒక 10 అరటి చెట్లు ఉంటాయి. ఇండ్లు మొత్తం గుట్టల పైన ఉన్నట్టే ఉంటాయి. చూడండి, ప్రతి ఇల్లు రోడ్డును తొలిచి మరి పైన ఇల్లు కట్టుకున్నారు. చూడండి, ఏ కొండ ప్రాంతాన్ని పాడు చేయలేదు. ఇక్కడ ఎక్కువగా రబ్బరి తోటలు. ఇక్కడ నుంచే రబ్బరు తయారవుతుంది. వాటిని టైర్లలోకి, పిల్లలు ఉపయోగించే రబ్బర్లోకి వాడుతారు. చూడండి, ఈ ఇల్లు వెరైటీగా లేదా? మెట్లు పైకి ఇంటిలోకి వెళ్ళడానికి. ఇది మొత్తం కొండ పాడు కాకుండా చూశారు రోడ్డు వేయడానికి. ఇక్కడ మొత్తం పుల్లకంద చెట్లు చూడండి, పెద్ద పెద్ద ఆకులతోని. ఎక్కడ చూసినా అవే. వాటిని విపరీతంగా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. పుల్లకంద, శామగడ్డ. ఇక్కడ ఎక్కువ దుంప పంటలు వేస్తూ ఉంటారు. అది రోడ్డు పైనే, ఎక్కడ పడితే అక్కడ. అరటి చెట్లు. ఇవి మొత్తం రబ్బరి తోటలు. శేఖర్ స్వామి, రబ్బరి చిప్పలు ఉంటాయి, కొబ్బరి చిప్పలు ఉంటాయి. రబ్బరి తోటలకి కొబ్బరి చిప్పలు అమరుస్తారు. అందులో రబ్బర్ కారాక వాటిని తీసుకెళ్ళి అమ్మేస్తారు. వాటిని టైర్లలో, రబ్బర్కి సంబంధించిన వస్తువులలో ఉపయోగిస్తారు. చూడండి ఎంత బాగున్నాయి. కేరళ అందాలు చూసారా? చూస్తున్నారా?